హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్పీ యూనిటీ. అండ్ ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు విశ్వం కంప్యూటర్స్ బీఎస్పీ యూనిటీతో కలెక్ట్ అయ్యి యూట్యూబ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. మనం ఈరోజు బీఎస్సీ 6th సెమిస్టర్ వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. బీఎస్సీ 6th సెమిస్టర్ వెబ్ టెక్నాలజీస్, ఇందులో మీరు ఆల్రెడీ సిలబస్ చూసుండొచ్చు, ఎలాగో మీరు సెమ్ ఎండ్కి రీచ్ అయ్యారు కాబట్టి. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నేను లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. షార్ట్ క్వశ్చన్స్ మీరు వీలైనంత వరకు అన్నీ కవర్ చేసే ప్రయత్నం చేయండి. సో బేసిక్ డెఫినేషన్ అడుగుతుంది కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అని చెప్పలేం. షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పబోయే క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే. మా ఎక్స్పీరియన్స్ని చేతపరిచి ఇవి రావచ్చు అని మేము చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఎగ్జామ్లో, కాబట్టి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఓకే, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ యువర్ వెబ్ టెక్నాలజీ we are going to have the questions like this. What is HTML? Explain in detail. మీరు ఇక్కడ చూడొచ్చండి, సెకండ్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్. వాట్ ఈజ్ HTML? ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మీరు ఇక్కడ HTML ట్యాగ్స్ ఏమున్నాయి, అది ఎందుకు యూజ్ చేస్తారు అనే దానికంటే ముందు కూడా HTML ఫుల్ ఫామ్ ఏంటి, వెబ్ పేజెస్ గురించి ఎందుకు డెవలప్ చేస్తున్నాం, వెబ్ పేజెస్ అంటే ఏంటి, వాటిని HTML యూజ్ చేసి ఎలా డెవలప్ చేస్తున్నాం, ఇట్లాంటి రీజన్స్ అన్నీ మనం చదువుకున్నాం కదండి బేసిక్ క్వశ్చన్స్లో. ఆ బేసిక్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లాంగ్ క్వశ్చన్స్లో ఇదాన్ని మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ దిస్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఐ కుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ యూనిట్ ఈజ్ డిఫైన్ లిస్ట్. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ రాశాను. డిఫైన్ లిస్ట్ని డిఫైన్ చేసి వాటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిస్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని మీరు చదువుకున్నారు కదండి. ఆ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు, ఎట్లా ట్యాగ్స్ని యూజ్ చేస్తారు అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వీలైనంత వరకు ప్రతి క్వశ్చన్కి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చే ప్రయత్నం చేయండి, సో దట్ మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది వెరీ 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 ఇంపార్టెంట్ అంటే అది కూడా, వాట్ ఈస్ క్యాస్కేడింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ టైప్స్. ఇక్కడ చూడండి, ఇది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి అండ్ వాటి టైప్స్ ఏంటి అని అడుగుతాడండి మనల్ని క్వశ్చన్లో. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందండి, మనం ఆల్రెడీ చదువుకుని ఉంటాం, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి. మీకు టైప్స్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఒకటి, ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఒకటి అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఒకటి మీరు టైప్స్గా చదువుకొని ఉండవచ్చు. ఓకే, ఇవి మీరు అక్కడ చదువుకుంటారండి. ఒక డీటెయిల్గా మీరు ప్రతి స్టైల్ షీట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే మీకు మంచి మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. మీకు లాంగ్ క్వశ్చన్స్కి ఇది వచ్చే అవకాశం ఉంటుందండి. నేను ఎక్స్పెక్ట్ చేసే 2 క్వశ్చన్స్లో ఒకటి మీ స్టైల్ షీట్, 2 HTML, 2 మూడోది లిస్ట్. ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను. అండ్ అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు ఫస్ట్ యూనిట్ నుంచి ఏమొస్తాయంటే ఫ్రేమ్స్ గురించి వస్తుందండి. ఫ్రేమ్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ ఫ్రేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ యువర్ ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఆ ఫ్రేమ్స్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి అనే క్వశ్చన్స్ మనకు ఎరైజ్ అవుతాయండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలిగితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్ని రాసే ప్రయత్నం చేయండి ఫ్రేమ్స్కి కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది హైపర్ లింక్స్. వన్ ఆర్ ద అదర్ బై ఒకవేళ క్వశ్చన్ కనుక అడగాల్సి వస్తే మీరు ఎక్కువ హైపర్ లింక్స్ గురించి అడుగుతారండి. వాట్ ఈస్ హైపర్ లింక్ అండ్ వాట్ ఆర్ ద ట్యాగ్స్ దట్ వీ ఆర్ యూజింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపర్ లింక్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. అండ్ నేను చెప్తున్నాను కదండి, కొన్ని ట్యాగ్స్ని మనకు 2 మార్క్స్కి 4 మార్క్స్కి అండ్ కాంబినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన అదృష్టం బాగుంటే చాలా చిన్న క్వశ్చన్సే, కాకపోతే లాంగ్ క్వశ్చన్స్కి అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్ అండ్ ఫామ్ ట్యాగ్స్ ఉన్నాయి కదండి, మనం చదువుకొని ఉంటాం. ఒక్కసారి రిఫర్ చేసి వెళ్ళండి. ఒకవేళ మన అదృష్టం బాగుంటే లాంగ్ క్వశ్చన్తో కూడా అడిగే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఈ ట్యాగ్స్ని కనుక చదువుకున్నట్టయితే మీకు 4 మార్క్స్కి కూడా యూజ్ అవుతుందండి. ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, టేబుల్ ట్యాగ్ అంటే ఏంటి, ఫామ్స్ ట్యాగ్ అంటే ఏంటి, మీకు 4 మార్క్స్కి కూడా
అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ క్వశ్చన్కి యాజ్ వెల్ యాజ్ మీకు షార్ట్ క్వశ్చన్స్కి రెండు కూడా యూజ్ అవుతుంది. అది ఈ క్వశ్చన్స్ నేను ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇవే రావాలని ఏం లేదు, మా ఎక్స్పీరియన్స్ని జతపరిచి ఇవి రావచ్చు అని మాత్రమే మేము చెప్తున్నాం. అండ్ అలాగే ఖచ్చితంగా ఈ 6 క్వశ్చన్స్ చదివి వెళ్తే మీరు ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుంచి లాంగ్ క్వశ్చన్ వదిలి రారని నేను కన్ఫర్మ్ చెప్పగలుగుతానండి. ఓకే, అలాగే మనం సెకండ్ యూనిట్కి వెళ్దామండి. సెకండ్ యూనిట్లో క్వశ్చన్స్ చూడండి, విచ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ జావా స్క్రిప్ట్. సెకండ్ యూనిట్ మొత్తం కూడా మనకు జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మీరు 5th యూనిట్ కనుక 5th సెమిస్టర్ కనుక బాగా చదివినట్టయితే, ఎక్కడికి మీరు జావా చదువున్నారు కదండి, ఆ జావా కనుక మీరు చదువున్నట్టయితే ఈ చాప్టర్ కొంచెం ఈజీగా ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఇందులో చాలా వరకు మనకు జావాలో యూజ్ చేసిన మీ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, మీ జావాలో యూజ్ చేసిన మాడ్యూల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ చేస్తాం. బట్ వీ విల్ బీ యూజింగ్ దాట్ జావా ఇన్ బిట్వీన్ యువర్ HTML ట్యాగ్స్. దాన్నే మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ని మనం ఎట్లా ఇంక్లూడ్ చేస్తామనే ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఇందులో సెకండ్ యూనిట్లో మీకు అడిగే క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ప్రాంప్ట్ డైలాగ్స్ అండ్ అలర్ట్ డైలాగ్ బాక్స్. ఈ రెండు గురించి అడుగుతానండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది అయితే జావా స్క్రిప్టే. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్, హౌ డు వీ ఇంక్లూడ్ దాట్ ఇన్ టు ఆర్ HTML అనే క్వశ్చనే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇంకొక క్వశ్చన్ అడగాలి వాళ్ళు సెకండ్ యూనిట్ నుంచి అంటే మీ ప్రాంప్ట్ డైలాగ్ గురించి, అలర్ట్ డైలాగ్ బాక్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని జావా స్క్రిప్ట్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమనకపోతే. సో ఇవి రెండు క్వశ్చన్స్ అండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఒకవేళ జావా స్క్రిప్ట్ జావాలో కనుక కంట్రోల్ స్ట్రక్చర్ చదువుంటే అందులో మీరు ఇఫ్ ఎల్స్ స్విచ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అవన్నీ చదువుకొని ఉంటారు కదండి. ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ లేదా కంట్రోల్ స్ట్రక్చర్స్ మొత్తం కూడా కంట్రోల్ స్ట్రక్చర్స్ మీరు జావా స్క్రిప్ట్లో ఏవైతే నేర్చుకుంటారో అవన్నీ అడిగే అవకాశం ఉంటుంది ఇందులో. కాబట్టి ఈ జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్, జావా కంట్రోల్ స్ట్రక్చర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రిఫర్ చేసి వెళ్ళండి. సో దీని తర్వాత నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ వచ్చేసి మన జావా స్క్రిప్ట్ మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి సెకండ్ యూనిట్లో. కొంచెం ఇది ఒక క్వశ్చన్ మాత్రం కొంచెం క్లీన్గా చదువుకోండి. కొత్తగా అనిపిస్తుంది కొంచెం మీకు మాడ్యూల్స్ అనేది. ఆ మాడ్యూల్స్ సంగతి కొంచెం డీటెయిల్గా ఒకసారి చూసుకొని వెళ్ళినట్టయితే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. ఒకవేళ మీకు జావా మాడ్యూల్స్ కనుక అర్థం కాకపోయినట్టయితే కామెంట్ లైన్లో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని మీరు కామెంట్ చేస్తే దానికి సపరేట్ వీడియో తీసి మనకు VSP యూనిటీలో విశ్వం కంప్యూటర్స్ ద్వారా మీకు అవైలబుల్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, అండ్ రికర్షన్ అండ్ రైట్ రికర్సివ్ ప్రోగ్రామ్. ఈ రికర్షన్ అనే ప్రోగ్రామ్ మీరు C లాంగ్వేజ్లో, C++లో, జావాలో అన్నిట్లో రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు రికర్సివ్ ప్రోగ్రామ్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు HTMLలో ఎలా రాస్తారన్నదే క్వశ్చన్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్ అండి విచ్ హ్యావ్ బీన్ స్టడీడ్ ఇన్ ఎర్లియర్ సెమిస్టర్స్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీరు ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఆన్సర్ చేయగలుగుతారు. మోర్ ఓవర్ మీరు తెలుసుకోవాల్సిందల్లా మీరు ఇంతకుముందు యూజ్ చేసిన కాన్సెప్ట్స్ని మీరు HTMLలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో అన్న క్వశ్చన్ మాత్రమే. ఎందుకంటే మీరు రికర్షన్ అంటే తెలుసు, మీకు కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే తెలుసు, ఆపరేటర్స్ అంటే తెలుసు. ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఇంతకుముందు సెమిస్టర్స్లో చాలాసార్లు చదువుకున్నవే. కానీ ఏ ఆపరేటర్స్ని మనం యూజ్ చేయగలుగుతాము HTMLలో అనేది మీరు ఇక్కడ క్వశ్చన్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు జావా కనుక ఈజీ అనిపిస్తే మీకు ఇక్కడ సెకండ్ యూనిట్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని మీరు అటెండ్ చేయగలుగుతారు. మీకు కొత్తగా అనిపించేది ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అండ్ అలర్ట్ డైలాగ్ బాక్స్ మాత్రమే. మిగిలిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు జావాలో, C++లో యూజ్ చేసిన స్ట్రక్చర్స్ కానీ, కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ అవే ఉంటాయండి. మీరు ఒక్కసారి వాటిని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకే, హోప్ఫుల్లీ మీరు రాయగలుగుతారు ఒక మాడ్యూల్ అండ్ ప్రాంప్ట్ బాక్స్, అలర్ట్ బాక్స్ తప్ప. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మేము ఒక వీడియో తయారు చేసి మీకు అందిస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు యువర్ థర్డ్ యూనిట్లో వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ సెమిస్టర్లో చదువుకున్న టాపిక్స్ మళ్ళీ ఇక్కడ ఒకటి రిపీట్ అవుతుందండి. దట్ ఈస్ అరేస్ కాన్సెప్ట్. ఆ అరేస్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసి మీరు HTML ప్రోగ్రామ్ని ఎట్లా రాస్తున్నారు, XMLలో మీరు దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎట్లా ప్రోగ్రామ్స్ని రన్ చేస్తున్నారు అరే అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి అన్నది అడుగుతాడండి. చాలా వరకు ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్ పేపర్స్లో, రైట్? వాట్ ఈస్ అరే, ఎక్స్ప్లెయిన్ హౌ డు వీ డిక్లేర్ ద అరే అండ్ హౌ డు వీ అలొకేట్ ద అరే ఎలిమెంట్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ దట్ ఐ కుడ్ ఎక్స్పెక్ట్ ఇస్ ఈవెంట్స్లో మీకు మౌజ్ ఈవెంట్ చాలా వరకు అడిగిండు ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్.
ఆన్ మౌజ్ మూవ్, ఆన్ మౌజ్ అవుట్, ఆన్ మౌజ్ ఓవర్, లేకపోతే ఇంకా కొన్ని మౌజ్ ఈవెంట్స్ ఉన్నాయండి మీ నోట్స్లో కానీ మీ మెటీరియల్లో కానీ ఉండే ఉంటాయి, మీ క్లాస్లలో కూడా విని ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇటువంటి డౌట్ ఉన్న మౌజ్ ఈవెంట్స్లో మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి, సో దట్ వీ విల్ మేక్ అ వీడియో ఆన్ టు ద ఈవెంట్స్ ఆఫ్ మౌస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ థర్డ్ యూనిట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఈ 3 ఆబ్జెక్ట్లోంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్గా రాయమంటాడండి. 3 కలిపి లాంగ్ క్వశ్చన్స్కి రావు, ఏదో ఒకటి మాత్రమే లాంగ్ క్వశ్చన్కి వస్తుంది. కాకపోతే 3 క్వశ్చన్స్ని నేను ఒకే దగ్గర ఎందుకు రాశానంటే 3 మనం సపరేట్గా చదువుకుంటామండి. 3 సపరేట్గానే మీకు వస్తాయి లాంగ్ క్వశ్చన్కి వస్తే. చాలా వరకు మ్యాథ్ ఆబ్జెక్ట్ని ఇంతకుముందు అడిగిండు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ చాలా తక్కువ అడిగాడు, కానీ అవకాశం ఉంది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3ని మీరు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. అందులో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమున్నాయి, ఎందులోకి చేంజ్ అవుతుంది. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మీరు ఇంతకుముందు కూడా చదువుకున్నారు, లైక్ మిన్, మ్యాక్స్, అబ్సల్యూట్, పవర్ వాల్యూస్, స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం, రౌండ్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ మనం ఇంతకుముందు మ్యాథ్ డాటెచ్ హెడర్ ఫైల్ మీరు సి లాంగ్వేజ్లో ఎప్పటి నుంచి అయితే చదువుకున్నారో అవే ఫంక్షన్స్. కాకపోతే మీరు ఆ ఫంక్షన్స్లో ఏం యూజ్ చేస్తారో ఎట్లా యూజ్ చేస్తారు అంతే. ఒక ఎగ్జాంపుల్, స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా మీరు చాలా వరకు చదువుకుండొచ్చు. 2 అప్పర్, 2 లోయర్, ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ఫా, ఇట్లాంటివి మనం చదువుకున్నాం కండి. అట్లాంటివే ఇక్కడ కూడా ఉంటాయి. మీరు కొన్ని ఫంక్షన్స్ చదువుకొని ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. డాక్యుమెంట్ ఒక్కటే మీకు కొత్తగా అనిపిస్తుండే, విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ C++. కాకపోతే ఇక్కడ మనకేమంటారు, డాక్యుమెంట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఒక్కసారి చదువుకొని వెళ్ళండి. డేట్ అండ్ టైం కూడా ఉన్నాయి, బట్ అవసరం లేదు. మీకు డాక్యుమెంట్స్లో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ఏముంటుంది అంటే గెట్ ఎలిమెంట్ ఐడి అండ్ రైట్, రీడ్ ఇట్లాంటివి ఉంటాయండి. ఒకసారి మీరు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ కూడా చూసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే మాకు కామెంట్లో తెలియజేయండి, ఒకసారి మేము సపరేట్ వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫైన్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్. వాట్ డూ యూ మీన్ బై రిజిస్టరింగ్ ఈవెంట్ హ్యాండ్లర్? డిస్కస్ అబౌట్ టైప్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈవెంట్ హ్యాండ్లింగ్ కిందకి వస్తాయండి. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ ఏమున్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, అది ఈ క్వశ్చన్స్లో కవర్ అయిపోతుంది. సో చాలా వరకు మీరు ఈ క్వశ్చన్ని చదివినట్టయితే పైన మనం ఆన్ మౌస్ క్లిక్, ఆన్ మౌస్ ఈవెంట్ ఏవైతే చదువుకున్నామో అది కూడా కవర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ యూ కుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ థర్డ్ యూనిట్ ఇస్ discussed about distinct and measurable characteristics of object oriented design. ఇవి మీరు ఆల్రెడీ కొన్ని చదువుకున్నారండి, జావాలో కానీ C++లో కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి చదువుకున్నారు కదా, దాని రిలేటెడ్ సబ్జెక్టే ఇది. మీరు ఆల్మోస్ట్ చదువుకునేటప్పుడు కొంచెం కంపేర్ చేసి చదువుకోండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లేదా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. మీరు ఒకవేళ బట్టిఫై చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందండి. ఇదేం కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, అంటే పాత కాన్సెప్ట్స్ మీరు ఇంతకుముందు సెమిస్టర్లో నేర్చుకున్న కాన్సెప్ట్సే కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. సో ఈ 5 క్వశ్చన్స్ కనుక మీరు చదువుకున్నట్టయితే మీ థర్డ్ యూనిట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ని అటెంప్ట్ చేసి వస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, వేరే క్వశ్చన్స్ రావా సారా అంటే నా దగ్గర ఆన్సర్ లేదండి. సో మన ఎక్స్పీరియన్స్ కొద్దీ ఈ క్వశ్చన్స్ రావచ్చు అని మనం చెప్తున్నాం. సో చాలా వరకు ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏ ఒక్కటి వదలకుండా ఈ క్వశ్చన్స్ని చదువుకొని వెళ్ళినట్టయితే ఆ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వదలకుండా మీరు బయటకు వస్తారని చెప్పగలుగుతాం. ఓకే, అండ్ ద లాస్ట్ యూనిట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ మీకు లాస్ట్ యూనిట్లో ఉన్న టాపికే XML టాపిక్, XSL టాపిక్స్, అజాక్స్ టాపిక్స్ అండ్ DOM. ఓకే, ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అవే క్వశ్చన్స్ అనుకోండి. ఓకే, టాపిక్స్ వైజ్ చదువుకోండి. ఓకే, XML టాపిక్ ఏంటి, వాటిలో అట్రిబ్యూట్స్ ఎట్లున్నాయి, ఎట్లా డిక్లేర్ చేస్తున్నాం, ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది క్లోజెస్. ఓకే, డిఫరెంట్ వేస్ టు యూస్ DTD అండ్ ఇన్ అన్ XML డాక్యుమెంట్. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, దీని తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే XSL.
అది కూడా కుదరకపోతే మీకు అజాక్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. టాపిక్ వైజ్ చదువుకోండి, క్వశ్చన్ వైజ్ కాదు. 5th యూనిట్లో 4th యూనిట్లో. సో మీకు ఇది బెనిఫిటబుల్ అవుతుంది, ఎందుకంటే చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి మనకు లాస్ట్ యూనిట్లో. XML అనే టాపిక్ నుంచి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చదువుకోండి, అండ్ DOM అంటే ఏంటో చదువుకోండి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. రెండులోంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే అడిషనల్గా మీరు DTD ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు మీరు ఈ 5 క్వశ్చన్స్ కనుక తప్పకుండా చదువుకొని వెళ్తే. సో ఇక్కడ మనం ప్లాన్ చేసింది ఏంటి అంటే, మీరు కనుక ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయి వెళ్తే ఖచ్చితంగా ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. యాజ్ ఆఫ్ నౌ మన యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం మీకు ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. A and B, ARB, నాట్ A and B, ARB. ఏనన్నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, బీనన్నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో మీరు ఈ క్వశ్చన్ చదువుకుంటే అట్లీస్ట్ ఏలో కానీ బీలో కానీ మేము ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి అనేది మా నమ్మకం. సో మీరు కూడా మమ్మల్ని విశ్వసిస్తే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. VSP యూనిటీ నుండి మీ విశ్వం కంప్యూటర్స్ అందిస్తున్న మొట్టమొదటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో. సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.